జెడి ఏమైంది లోపల? ఇట్స్ ట్రాప్ కెడి. వాళ్ళు మీనన్ మనుషులు మన ఐడెంటిటీస్ ని కనుక్కోడానికి వచ్చారు. మనుషులు ఫేక్. వాళ్ళ బ్యాగ్ లో డబ్బులు లేవు. మనల్ని ఫోటో తీయబోయారు. అందుకే నీ ఫేస్ తిప్పేశాను. బ్యాగ్ లో డబ్బు లేకపోవడం ఏంటి? వాళ్ళ బ్యాగ్ ఎంటీగా ఉంది. బ్యాగ్ స్టిఫ్ గా లేదు. వాళ్ళక్కడ కూర్చున్నారు కానీ ఏమీ మాట్లాడుకోవడం లేదు. ఒకడు ఫోన్ పట్టుకొని ఫోటోస్ తీస్తున్నాడు. అంత దూరం నుంచి ఇంత టెన్షన్ లో అన్ని అబ్జర్వ్ చేసావు. నువ్వు గ్రేట్ జేడి. నువ్వు కూడా గ్రేటే. నిషి దగ్గర దొరికిపోయే వాళ్ళం. లాస్ట్ మినిట్ లో సేవ్ చేసావు. సారీ దాత్రే, నీకు ఇష్టమో లేదో కనుక్కోకుండా సడన్ గా లాగేశా. అందులో ఇష్టం ఉండడానికి ఏముంది కేడి? నువ్వు అలా యాక్ట్ చేయకుండా ఉండుంటే అప్పుడు ఇద్దరం దొరికిపోయే వాళ్ళం కదా. యాక్టింగ్ కాదు దాత్రే. అంటే చూసిన వాళ్ళ దృష్టిలో యాక్టింగ్ కాదు కదా. ఆహా సరే, మనకి వేరే ఆప్షన్ కూడా లేదు కేదార్. సర్లే, ఇప్పుడు టాపిక్ అది కాదు. ముందు వాళ్ళని పట్టుకుందాం పద. నిత్యమన్నం తిరిపిస్తూనే పూచోడొస్తాన ఇండియమ్మ. వేటగాళ్ళు అంత మాయం కనిపిస్తూనే అడవి తప్పించుకున్నట్టున్నారు. మా కోసమే వెతుకుతున్నట్టున్నా. రేయ్, మీనన్ పంపించాడా? మీరెవరు? నేను గుర్తు చేయనా? నన్ను లేరా చెప్పు. రే రండ్రా. హలో హలో, చెప్పు, మీనన్నెక్కడా? చెప్పు, మీనన్ మనిషి ఎవరు? వీళ్ళని తీసుకెళ్లి లాకప్ లో పడేయండి. పద పద. రేయ్, సురేష్ గడు ఇక్కడే ఉన్నాడు కదా? ఇక్కడే ఉన్నాడన్నా, చూసా, నీకు ఫోన్ చేశా. ఇవాళ కూడా అంత చూడాలరా, పద. సురేష్ అనే కోసం వచ్చారంటున్నారేంటి కేడి? అదే నాకు కూడా అర్థం కావట్లేదు దాత్రి. ఏదో గొడవ జరిగేలా ఉంది. మనం కూడా లోపలికి వెళ్దాం పద. పద.
సురేష్, మనం ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుందామా? ఎందుకు మేడం, అయిపోయింది కదా, వెళ్ళిపోదాం. అప్పుడే అయిపోవడం ఏంటి సురేష్, ఇంకా డెజర్ట్ కూడా ఆర్డర్ చేయాలి. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ మ్యామ్. టేబుల్ చేంజ్ చేయండి. షూర్ మ్యామ్. ఆ టేబుల్. ఎస్ మ్యామ్. సురేష్ మేడం ప్లీజ్, ఎందుకు ఇదంతా? నాతో రండి చెప్తాను. మేడం, ఈ రోజు గొడవ కౌశికి సురేష్ మధ్య ఇంకా దూరం పెంచేదానిలాగానే ఉండాదే. ఎనీ ప్రాబ్లం మేడం? నో ప్రాబ్లం మేనేజర్ గారు. తెలిసిన వాళ్ళుంటే ఇక్కడికి షిఫ్ట్ అవుతున్నాం. ఏంటి అలా చూస్తున్నారు మేనేజర్ గారు? నాకు ఎలా తెలుసు అన్నా? ఇదిగో ఈయన ఆ గ్రీన్ డ్రెస్ వేసుకున్న ఆవిడ హస్బెండ్. ఓ సారీ, ఎక్స్ హస్బెండ్ దివ్యాంక. నా సంస్కారం గుర్తొచ్చి ఈసారి చెయ్యి ఆగింది. ఇంకొకసారి నా పర్సనల్ మ్యాటర్స్ డిస్కస్ చేస్తే ఈ చెయ్యి ఆగదు. కౌశికి, నేను... నువ్వు మాట్లాడుకో. ఇదంతా నీ ప్లానింగే అని నాకు తెలుసు. కావాలనే నాకున్న కొంచెం సంతోషాన్ని పాడు చేయడానికి నువ్వే ఇదంతా చేస్తున్నావని నాకు తెలుసు. మీరెన్ని కుప్పిగంతులైనా వేసుకోండి, నాకనవసరం. నా పర్సనల్ విషయాలకు వస్తే మాత్రం ఇద్దరిని వదిలిపెట్టను. ఆ దివ్యాంక మళ్ళీ ఉదయంతో గొడవ పడుతున్నట్టుంది. అవును దాత్రి, ఆ దివ్యాంక అక్కని టార్గెట్ చేస్తుంది. మళ్ళీ దివ్యాంక అక్క జోలికి రాకుండా ఏమైనా చెయ్యాలి. సరే పద వెళ్దాం. మీరు ఇలా నా పర్సనల్ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడం నాకు నచ్చలేదు మేడం. ప్లీజ్ ఇంకోసారి ఇలా చేయకండి. నేను స్టూడియోకి వెళ్తున్నాను. ఎక్కడికి రా పోయేది? ఏం రా సురేష్, మా అన్న దేవుడి భూమి కబ్జా చేసినాడని లొల్లి చేస్తున్నావంట. ఎంఆర్ఓని గిట్లా కలిసి పేపర్లు తీసుకొని పేపర్లో వేస్తా ప్రజలకు చెప్తా అని మాట్లాడుతున్నావంట. ఏందిరా, బ్రతకాలని లేదా? ఆ ప్రూఫ్ ఇచ్చాయి, మేము పోతాం. వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు? ఎమ్మెల్యే గారితో చెప్పాను కదా, 10 కోట్లు పంపిస్తే న్యూస్ గురించి మర్చిపోతామని. వెళ్ళి ముందు డబ్బులు పంపించమని చెప్పు. లేదంటే ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఇప్పుడే న్యూస్ టెలికాస్ట్ అయిపోతుంది. ఏందే నువ్వు ఫోన్ చేసేది, వాడు న్యూస్ వేసేది? ఏంట్రా ప్రూఫ్ ఏమంటే నకరాలు చేస్తున్నావు? ప్రూఫ్స్ ఇవ్వి, వెళ్ళిపోతాం. ప్రూఫ్స్ ఇవ్వరా? వదలండి, వదలండి. కేదార్, నో కేడి. నీకు సంబంధం లేని విషయం. ప్రూఫ్స్ ఇవ్వరా? కేడి గన్నివ్వు. ఇదిగో దాత్రి. అవసరమైతే కాళ్ళకి షూట్ చేసి బయటికి వెళ్ళిపోదాం. ఓకే దాత్రి. నేను ఇవ్వను. మీ ఎమ్మెల్యే గురించి నిజాలు జనాలకి తెలియాలి. నువ్వు ఉంటేనే కదరా తెలియడానికి. పట్టుకోండి విన్ని. రై కొత్తవరా. ఏంటండి సైగలు? పో బయటికి. నా కూతురు మీద చేస్తావా? చంపేస్తా.
కూతురా గా ముచ్చట ముందే చెప్పొచ్చుగా. అడుగు వేస్తే పిల్ల ప్రాణం తీసేస్తా. వద్దు. రై ప్రూఫ్ తెచ్చి పాపం తీసుకుపో. పదండ్రా. కేడి బయటికి పద. పాపను వదిలేయండి. ఉండండి. సురేష్, నీ వల్లే నా కూతురు ప్రమాదంలో పడింది. నీ వల్లే. కీర్తికేం కాదు కౌశికి, నేను ఉన్నా కదా. కీర్తికేం కాదు. ఏమైనా అయితే మీ ఇద్దరిని ప్రాణాలతో వదలను. హే, వాళ్ళు నీ కూతుర్ని ఎత్తుకుపోతే మధ్యలో నేనేం చేశా? అయినా మధ్యలో వచ్చి వాళ్ళ చేతికి చిక్కింది నీ కూతురు. చంపేస్తాను. నా కూతురు గురించి మాట్లాడినా చంపేస్తాను. నా కూతురు మీద చిన్న గీత పడకూడదని దేవుడికి మొక్కుకో దివ్యాంక. లేకుంటే నీ అంత చూసేదాకా వదలను. కీర్తి నేను తీసుకొస్తా కౌశికి, నువ్వేం కంగారు పడకు. కౌశికి, రా పోదామా. కీర్తి సురేష్, నీ కూతురుకేం కాదు, అందరూ వెళ్తున్నారు కదా. అయినా నేను వద్దనుకుంటున్నా నీ ఫ్యామిలీ కోసం ఎందుకు అంతగా తాపత్రయపడుతున్నావు? ఎవరు వద్దనుకున్నా కాదనుకున్నా కీర్తి నా కూతురు. అయినా మీరెలా మాట్లాడతారు అనుకోలేదు మేడం. అది కాదు సురేష్, నేను చెప్పేది విను. ఇంకేం చెప్పొద్దు. కౌశికి, ఏదో ఒక విధంగా ఎప్పుడూ నా ఆనందానికి అడ్డుపడుతూనే ఉన్నావు. నువ్వు లైఫ్ లో అన్ని పోగొట్టుకుని నడి రోడ్డు మీద పడి ఏడవడం నేను చూడాలి, చూస్తాను కూడా. రేయ్, ఎందుకురా బ్రేక్ వేసావు? అయినా మనం ఎక్కడికి వచ్చావురా? ఫామ్ హౌస్ కదా వెళ్ళాల్సింది. మీరు వెళ్ళాల్సింది ఫామ్ హౌస్ కి కాదురా, అత్తారింటికి. ఎవరు మీరు? సూరిగాడు ఎక్కడ? బుజ్జి హోటల్ దగ్గరే బజ్జున్నాళ్ళేరా. ఏయ్, చెప్పాను కదా సైలెంట్ గా ఉండు. కీర్తి, నువ్వు ఇక్కడే ఉండు, మేం వాళ్ళతో మాట్లాడొస్తాం, సరేనా? దిగండి. ఇందాక ఆ పాపకి కత్తి గురిపెట్టింది నువ్వే కదా? ఏయ్, మేము ఎమ్మెల్యే మనుషులం. నా గన్ను గురిపెట్టినట్టు అన్నకు తెలిస్తే మీ ఉద్యోగాలు పోతాయి. అయినా మా ఉద్యోగాలు తీసేయడానికి మీ అన్న ఎవరు? మేమెవరు అనుకుంటున్నావు? ఇద్దరు పోలీసులే కదా. కాదు. రేయ్, మేడం పోలీస్ కాదంట్రా. ఏంటే ఇందాక నుంచి చూస్తున్నా, గన్ను పట్టుకొని ఓ తెగరెచ్చిపోతున్నావు. గన్ను పక్కన పెట్టో చూసుకుందాం. ఆఫ్టర్ ఆల్ ఆడపిల్లతో ఫైట్ ఏంట్రా? ఆఫ్టర్ ఆల్ కదా, సరే చూపిస్తాను చూడు. ఆఫ్టర్ ఆల్ ఈ ఆడపిల్ల దెబ్బేంటో. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుందిరా. ఇచ్చిన బిల్డప్ చాలు, రా చూసుకుందాం. నా చేతులు కట్టేకేడి. జడి, ఏంటి పాప చేతులు కట్టేయమంటున్నావు? ఫైటింగేనా? రా చూసుకుందాం.
చూసావరా, మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుంది అని ముందే చెప్పా. ఇప్పుడు ఏమైంది చూసావా? ఆఫ్టర్ ఆల్ ఆడపిల్ల అన్నావు. తను ఆడపిల్ల కాదురా, శివంగి. ఆఫ్టర్ ఆల్ ఆడపిల్లతో ఫైట్ ఏంటి అన్నావు. చూసావా, చితక్ కొట్టేసింది. మరీ ఇంత వైలెంట్గా ఉంటావు కాబట్టే నా లవ్ని నీకు చెప్పలేకపోతున్నాను జేడి. ఆఫ్టర్ ఆల్ ఆడపిల్లనా? వంట చేసుకుంటున్నాం కదా అని నీలాంటి వంక రోల్ అంతా చూడలేమనుకుంటున్నారా? ఆఫ్టర్ ఆల్ ఆడపిల్ల జోలికొస్తే ఏమవుతుందో నేను చూపించాను కదరా. ఆఫ్టర్ ఆల్ ఆడపిల్ల తనకున్న భయాలన్నీ పక్కన పెట్టి కొడితే దెబ్బ పవర్ ఏంటో తెలిసింది కదా. ఎస్ఐకి కాల్ చేసావు కదా గేడి? అదిగో వచ్చేసారు కూడా. అబ్బా, కరెక్ట్ గా ఏం టైంకి వచ్చారు సార్. మీరు సూపర్ సార్. కాదు, మీరు సూపర్ పోలీస్ సార్. అసలు ఇలా ఎలా సార్? అదే ఈ శ్రీనివాస్ స్పెషాలిటీ. వీళ్ళు కిడ్నాపర్స్. మరి కిడ్నాప్ అయిన పాప ఎక్కడా? అక్కడ. కానిస్టేబుల్స్, ఈ కిడ్నాపర్స్ ని అరెస్ట్ చేయండి. ఆ కార్లో ఉన్న పాపని రెస్క్యూ చేయండి. గో హెడ్. ఏ కానిస్టేబుల్స్, ఆ పాపను తీసుకురండి అయ్యా. కిడ్నాప్ అయిన పాప ఆచూకీ కనుక్కొని కాపాడినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. అంతా మీ వల్లే సార్. నా వల్ల? నేనేం చేశా? అదేంటి సార్, మీరే కదా ఒక పాప కిడ్నాప్ అయింది, కనిపించిన వాళ్ళకి మీకు ఇన్ఫార్మ్ చేయమని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరే కదా పాప కోసం పబ్లిక్ హెల్ప్ తీసుకోవాలని ప్లాన్ చేశారు. ఇదేంటి, మనం చేయని పనికి క్రెడిట్ వస్తుంది? ఏ పోలీస్కు ఐడియా వచ్చి చెప్పినట్టున్నాడు. వీళ్ళు చెప్పింది నేనే అనుకుంటున్నారు, పిచ్చోళ్ళు. అంటే ఆ ప్లాన్ వేసి పబ్లిక్ హెల్ప్ అడిగింది మీరు కాదా సార్? కాదు, నోరు చెప్పారు. నేనే. ఈ శ్రీనివాస్ ఎస్ఐ ఉన్న ఏరియాలో క్రైమ్ జరగదు, జరగనివ్వను. అదే కార్. అదిగోండి కీర్తి. కీర్తి, నీకేం కాలేదుగా? కీర్తి, థ్యాంక్స్ జగదాత్రి, థ్యాంక్స్ కేదార్. మాకెందుకు వదినా థ్యాంక్స్ చెప్తున్నారు? కీర్తిని కాపాడారు కదా. కీర్తిని మేం కాపాడడం ఏంటదినా? కాపాడింది ఎస్ఐ గారు. పాప కిడ్నాప్ అయిందని మేము కంప్లైంట్ కూడా ఇవ్వలేదు కదా. మీకెలా తెలిసింది సార్? వీలే చెప్పారు. వీళ్ళేమో మీరు కాపాడారంటున్నారు, మీరేమో కిడ్నాప్ అయిందని వీళ్ళు మీకు చెప్పారు అంటున్నారు. మాకేం అర్థం కావట్లేదు. అంటే అది పాప కిడ్నాప్ అయిందని వాళ్ళకి నేను చెప్పా, పాప ఎక్కడుందని వాళ్ళు నాకు చెప్పారు. అలాగా పబ్లిక్ పోలీస్ కలిసి పాపని కాపాడామన్నమాట. ఇక్కడ ఏదో జరుగుతుంది. ఈ ముగ్గురు ఏదో దాస్తున్నారు. నిషి చెప్పినట్టు ఈ ఇద్దరు రెస్టారెంట్కి వచ్చారా?
అక్కడ కీర్తి కిడ్నాప్ అవ్వడం చూసి కాపాడారా? అసలు ఈ శ్రీనివాస్కి చెప్పారా? అది సరే, అసలు పాప కిడ్నాప్ అయిందని మీకెలా తెలుసా? అయ్యో ఇప్పుడు ఏం చెప్పాలి వీళ్ళకి? ఇరకాటంలో పెట్టేశారే. అది సార్ కూడా అదే రెస్టారెంట్ లో టిఫిన్ చేయడానికి వచ్చారంట. లంచ్ టైంలో టిఫిన్ తినడం ఏంటి సార్? నా ఇష్టమమ్మా, టిఫిన్ తింటాను, జ్యూస్ తాగుతాను. అయినా మీరేంటి పాపను కాపాడినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వకుండా నన్ను క్వశ్చన్ చేస్తున్నారు? ఏ రెస్టారెంట్కి వచ్చారు సార్?